Hello everyone and welcome back to Freshers No Telugu channel. ఈ రోజు మనం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. లేదు మాకు డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా కావాలి అనుకుంటే జస్ట్ గూగుల్కి వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైటే ఫ్రెషర్స్ నౌ. సో ఈ పర్టికులర్ పేజ్కి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని మీరు ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్, మీకు కాంటెంట్స్ ఇస్తారు. ఫస్ట్ మీకు ఐడియా రావడానికి అసలు ఈ పేజ్లో మీకు ఏమేమి డీటెయిల్స్ దొరుకుతుంది అనేది బేసిక్ డీటెయిల్స్ కవర్ చేసేసిన తర్వాత మీకు ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, అండ్ నెక్స్ట్ మీకు ఏజ్, స్టైఫండ్ ఎలా సెలెక్ట్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ మీకు ఒకే పేజ్లో దొరుకుతుంది. అదే పేజ్కి మీరు లాస్ట్కి వచ్చేస్తే ఇంపార్టెంట్ లింక్స్ అనే సెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్కి యాక్సెస్ కూడా మేము 1 క్లిక్తో ఇచ్చేసాము. సెకండ్ మీకు కనిపించేది అడ్రస్, మీ అప్లికేషన్ ఫామ్ మీ అప్లికేషన్తో పాటు పంపించాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోతున్నాము. జస్ట్ ఇక్కడ కనుక మీకు క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు ఇక్కడ కనుక చూస్తే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది ట్రేడ్ అప్రెంటిస్కి బిలాంగ్ అవుతుంది. ఇన్ మలాఖండ్ కాపర్ ప్రాజెక్ట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. సో ఫస్ట్ మనం ట్రేడ్స్, వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకు సంబంధించిన క్రైటీరియాస్ ఏమేమి ఉండాలి అవన్నీ మనం ఇక్కడ టేబుల్ ఫార్మాట్ ద్వారా తెలుసుకోబోతున్నాము. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు 1 year అనేది మెన్షన్ చేశారు. మీకు ట్రేడ్స్కి ప్రకారంగా మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ట్రేడ్ ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్కి 22 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, అండర్ 10+2 ఆర్ దాని ఈక్వలెంట్. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ITI ఎగ్జామ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ కూడా పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ ఇస్ ఫర్ 1 year. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 10th స్టాండర్డ్ అండర్ 10+2 అండ్ దాంతోపాటు ITI ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్. మెకానిక్ డీజిల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా సేమ్ 10th ఆర్ 10+2 ఈక్వలెంట్. అండ్ ITI ఇన్ మెకానిక్ డీజిల్ ట్రేడ్. వెల్డర్ 14 వేకెన్సీస్ ఉన్నాయి, సేమ్ 10th స్టాండర్డ్ అండర్ 10+2 సిస్టమ్ అండ్ ITI ఇన్ వెల్డర్ G&E ట్రేడ్లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఫిటర్కి కూడా మీకు ITI ఫిటర్ ట్రేడ్ విత్ యువర్ 10+2. టర్నర్ మెషినిస్ట్కి కూడా 10తో పాటు ITI. అండ్ AC అండ్ రెఫ్రిజిరేషన్ మెకానిక్కి 10, దాంతోపాటు దానికి సంబంధించిన ట్రేడ్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ వన్ డ్రౌట్స్మెన్ సివిల్కి కూడా మీకు ఇక్కడ సేమ్ ఇచ్చారు, 10+2 సిస్టమ్ కింద మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ దాంతోపాటు ITI ఎగ్జామినేషన్ ఆ పర్టికులర్ ట్రేడ్లో కూడా మీరు పాస్ అయి ఉండాలి. సో మీరు ఇక్కడ ఏ ట్రేడ్ చూసుకున్నా కానీ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మాత్రం మీకు 1 year అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సర్వేయర్, కార్పెంటర్, ప్లంబర్ అండ్ నెక్స్ట్ వన్ మేసన్, బిల్డింగ్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ మైన్స్ ఫ్రెషర్. సో టోటల్ 96 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే షార్ట్ ఫైరర్, బ్లాస్టర్, ఫ్రెషర్కి అయితే పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 2 years ఉంటుంది. అండ్ మైన్స్ ఫ్రెషర్కి అయితే 3 years పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ 2 ట్రేడ్స్ తప్ప మిగతావన్నీ ఓన్లీ 1 year పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ 2 ట్రేడ్స్కి ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అడగట్లేదు. 10+2 10th అండర్ 10+2 సిస్టమ్ కనుక మీరు క్వాలిఫై అయితే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ క్రైటీరియా అనేది ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనకి పాయింట్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మీరు ఏదైతే రెస్పెక్టివ్ ట్రేడ్స్ సర్టిఫికేట్స్ మీరు అటాచ్ చేస్తున్నారో అవి NCVT ఆర్ SCVT నుంచి రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. అండ్ 2008 కన్నా మీరు ప్రయర్ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి. ఆల్సో దానికి సంబంధించిన అఫిడవిట్ అనేది కూడా అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ మెన్షన్ చేసాము, 25 years యాజ్ ఆన్ 1st of April 2022. సో 25 years ఇస్ ది ఏజ్ క్రైటీరియా. అండ్ మీకు రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ద రూల్స్ అప్లికబుల్ అవుతాయి. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్. అండ్ మీకు రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీకు సంబంధించిన రెలవెంట్గా
క్యాస్ట్, కమ్యూనిటీ, అసెట్ అండ్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేస్తేనే ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మీకు ఆల్రెడీ టేబుల్లో లాస్ట్ కాలంలో చూపించాను. సో దాని ప్రకారంగానే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. స్టైఫండ్ అనేది యాజ్ పర్ ద రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఇంత అమౌంట్ ఇస్తాము అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో అకార్డింగ్ టు ద ట్రేడ్స్ అండ్ రూల్స్కి ప్రకారంగానే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది? ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అండ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ కంపెనీ హ్యాస్ ఎవ్రీ రైట్ ఈ పర్టికులర్ అప్లికెంట్ స్క్రూటనైజేషన్లో కంపెనీ ఎలాంటి రెగ్యులేషన్స్ ఆర్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినా మీరు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవడానికి లేదు. బికాజ్ companies or the board of directors ఉన్న డెసిషనే would be the final decision. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఆ తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్కి ప్రొసీడ్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ రౌండ్ ఇస్ ద ఫిజికల్ ఫిట్నెస్. అండ్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా వెయిటేజ్ వస్తుంది, ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అన్నట్టు ఏమీ లేదు. ప్యూర్లీ మెరిట్ బేసిస్ని బట్టే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ద రిటర్న్ టెస్ట్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. 31st of July 2022 ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి కనుక మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా విజిట్ చేస్తూ ఉండండి, hindustancopper.com. ఇవి మీరు టైం టు టైం ఎందుకు చెక్ చేస్తూ ఉండాలి? బికాస్ ఏమైనా అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు టైం టు టైం తెలుస్తా ఉంటుంది. అండ్ మీకు ఫిజికల్ టెస్ట్ అనేది మీకు సెలెక్షన్ క్రైటీరియా బేసిస్ మీదే కండక్ట్ చేస్తున్నారు. సో అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేయకుండా మీరు అప్లై చేయలేరు, అది ఇన్వాలిడ్ కింద వస్తుంది. సో సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అఫిడవిట్ చేయించి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. అండ్ మీ అప్లికేషన్ ఫామ్లో కూడా క్లియర్గా మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రూఫ్ కూడా మీరు అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఎన్వెలప్ మీద మాత్రం క్లియర్గా అప్రెంటిస్షిప్ ఫర్ ద ట్రేడ్, అప్రెంటిస్ ఫర్ ట్రేడ్, ఏ ట్రేడ్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది మాత్రం వెరీ క్లియర్గా మీ ఎన్వెలప్ మీద మెన్షన్ చేయాలి. సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఇచ్చిన ఫార్మాట్లో అటాచ్ చేయండి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ మీ 10th స్టాండర్డ్ మార్క్స్ మెమోస్, ఎనీ సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ, మీ ఏజ్ క్రైటీరియా కానీ, కాస్ట్, కమ్యూనిటీ, ఐడి ప్రూఫ్స్ ఏమున్నా కానీ మీరు అన్నీ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. నెక్స్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు, apprenticeship.gov.in. అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1st of April 2022కి కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అనేది ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు. సో మీరు అప్లికేషన్లో ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్న ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వర్కింగ్ ఉన్నది. మాకు ఈమెయిల్ రాలేదు, కన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో అది చూసుకున్న తర్వాతే మీరు ప్లీజ్ ప్రొసీడ్. అండ్ ప్లీజ్ నోట్ దట్ ఎట్లాంటి అలవెన్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఫర్ అటెండింగ్ ది రిటర్న్ టెస్ట్. నెక్స్ట్ మీకు ఎనీ సార్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఆర్ మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన చేంజెస్ ఏమున్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు డీటెయిల్డ్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. లాస్ట్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ టు అప్లై. ఏ పర్టికులర్ డాక్యుమెంట్ కూడా డూప్లికేట్ చేయొద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మీరు అటాచ్ చేసిన డాక్యుమెంట్సే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళాలి. అండ్ మీరు ఎట్లాంటి లీగల్ యాక్షన్స్ కానీ అగేన్స్ట్గా తీసుకోవడానికి లేదు. ఆర్గనైజేషన్ డెసిషన్ విల్ బి ద ఫైనల్ డెసిషన్. లాస్ట్లీ ఇంపార్టెంట్ డేట్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 18th of April అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th of May 2022. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా 1st of Aprilకి ఏజ్ క్రైటీరియా కట్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ టెస్ట్కి టెంటేటివ్గా 31st of July 2022 అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ లైక్లీ డేట్ అని మెన్షన్ చేశారంటే టెంటేటివ్. సో ఒకవేళ ఈ డేట్ చేంజ్ అయినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి అప్లికేషన్స్ ఫార్మ్స్ అండ్ డిక్లరేషన్ ఫార్మ్స్ అనేది అటాచ్ చేస్తారు. సో అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద ట్రేడ్ అప్రెంటిస్ మీరు ఇక్కడ మీకు
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేయాలి, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు, అండ్ మీ నేమ్ ఓన్లీ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఆ తర్వాత మీ అడ్రస్, కేటగిరీస్కి ఏం బిలాంగ్ అవుతున్నారు, అకాడమిక్ డీటెయిల్స్, అండ్ లాస్ట్లీ డిక్లరేషన్ మెన్షన్ చేశారు, డిక్లరేషన్ చదివి ఆ తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్, డేట్ అండ్ ఎన్క్లోజర్స్. సో సిగ్నేచర్ లాగా చేయండి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రం చేయొద్దు బికాస్ ఇన్వాలిడ్ కింద వచ్చేస్తుంది కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, and don't forget to subscribe to Freshers Now Telugu channel for more informative videos.